ఏదైతే 50 ఇంటికాడ టికెట్స్ చెప్పు. ఈ ఈపురపాలెం అనే గ్రామంలో 1952వ సంవత్సరంలో ఈ బజార్ వాళ్ళంతా కలిసి ఒక సమాజంగా ఏర్పాటు చేసి భజన సమాజం, సాయిబాబా భక్త భజన సమాజం అని ఒక సమాజంగా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి కొంతకాలం గడిచిన తర్వాత శ్రీరామనవమి చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశం మీద ఇక్కడ పందిరి వేయటం మొదలుపెట్టారు. ఆ పందిరి వేయటంలో కొద్దిగా క్రమేణ రోజు సంవత్సరానికి బాగా అభివృద్ధి చెంది రాష్ట్రంలోనే పెద్ద పేరు ఈపురపాలెం అంటే శ్రీరామనవమి చాలా బాగా చేస్తారు అనే దానికోసంగా అట్లా బాగా ప్రసిద్ధి చెందింది. కొంతకాలం గడిచిన తర్వాత ఇక్కడ కేశవయ్య స్వామి వచ్చాడు ఈ ఊరు. వచ్చినప్పుడు ఇక్కడది పూరిళ్ళు. ఆ పూరిళ్ళలో సాయిబాబా పటం పెట్టి అందరం మనం భజన చేస్తున్న సందర్భంగా ఆయన వచ్చి ఇక్కడ సాయిబాబా మందిరం వెలిసిద్దని ఆయన దీవించిపోయాడు. కొంతకాలానికి సాయిబాబా గుడి మందిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత 1966లో ఈ సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయడం జరిగిన తర్వాత ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సాయిబాబా కార్యక్రమాలు ప్రతి కూడా బాగా బ్రహ్మాండంగా చేయటం జరుగుతుంది. ఈ జరుగుతున్న సందర్భంగా శ్రీరామనవమికి వచ్చేవాళ్ళు ఈ సాయిబాబా గుడి రాను బాగా డెవలప్ అయ్యి దేశంలోనే మంచి పేరు ఈపురపాలెం అంటే చాలా మాటు చెన్నై నుంచి కానీ ఇటు ఏలూరు, విజయవాడ, రాజమండ్రి నుంచి కూడా ఇక్కడ భక్తులు వచ్చేవాళ్ళు. ఇటు ఇనుకొండ, నరసరావుపేట అంత దూరం నుంచి కూడా వచ్చేవాళ్ళు. ఇక్కడ బాబా గారు ప్రతిష్ఠించిన తర్వాత మన రాష్ట్రంలోనే రెండోది. అప్పట్లో సాయిబాబా అనేది కొంతమందికి తెలీదు. ఇక్కడ సాయిబాబా ఇక్కడ చేసిన తర్వాత సాయిబాబా అంటే వీరా అనేది జనంలో బాగా ఆ ఉద్దేశం మీద రావటం, జనం పోవటం అలా బాగా అభివృద్ధి చెందింది. ఇక్కడ బాబా గారికి మంచి పవర్ఫుల్ గల బాబా గారు. ఎందుకంటే ఇక్కడ దగ్గరలో వేటపాలెం అనే ఊళ్ళో దత్తక్షేత్రం ఉన్నది. ఆ దత్తక్షేత్రంలో బాబా గారు అక్కడ దత్తాత్రేయ స్వామి దగ్గరికి వీరు పోవటం, ఈయన అక్కడికి పోవటం స్పష్టంగా సూర్యుడు చాలామంది ఉన్నారన్నమాట. అందుకని ఈ చిన్నపందిరి సాయిబాబా గుడి అనే దానికి మంచి ప్రసిద్ధి, పేరు రాష్ట్రంలోనే మంచి ఇదిగా ఉండి ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సువర్ణ అష్టోత్తర పూజకి సువర్ణ పుష్పాలు 108 ఉంటే పిల్లకాయ లేని వాళ్ళు కానీ ఉద్యోగాలు కావాలన్న వాళ్ళు కానీ ఇక్కడ ఐశ్వర్య
చేసి అలా చేసినందువల్ల ఉద్యోగాలు చేసి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పెళ్ళిళ్ళకి అయ్యి సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగి ఎన్నో రకాలుగా ఇక్కడ ఈ బాబా గారి గుడి మంచి ప్రసిద్ధి చెంది రాష్ట్రంలోనే రెండో గుడి. చాలామందికి ఇంతకాలం 52లోనే గుడి కట్టించారా, అప్పటికే సాయిబాబా ఉన్నారా అని ఆశ్చర్యపోయారు అన్నమాట. ఆశ్చర్యపోయిన తర్వాత ఇప్పుడు రాను ఇంకా జనంలో బాగా అభివృద్ధి చెంది బాగా పేరుగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ గురు పౌర్ణమి చేస్తాం, శ్రీరామనవమి, దసరా ఉత్సవాలు బాగా చేస్తాం. ఇంకా మామూలుగా సాయిబాబా కార్యక్రమాలు గురువారం భజన కాలక్షేపాలు, పూజలు, మంచి కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం అన్నమాట. దేవదత్తాత్రేయాయ సాయినాథాయ నమః, విశ్వప్రాణాయ సాయినాథాయ నమః, సాయినాథాయ నమః, అభయప్రదాయ సాయినాథాయ నమః, సకలదేవతా స్వరూప సాయినాథాయ నమః, శరణాగతవత్సలాయ సాయినాథాయ పిల్లక చూపిస్తా నీకు. సాయిబాబా ప్రీత్యర్థం సమస్త దేవతా ప్రీత్యర్థం నారికేల నివేదయామి, ఆపిల్ ఫల నివేదయామి. ఓం భువద్భువస్య పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. అమృతమస్తమృతమస్తరణమస్తరణమస్యు స్వామవానాయ స్వాహా వ్యానాయ. చీరాల వాస్తవులు గుంటి భాస్కరరావు గారు ఈ విగ్రహాన్ని 1966లో వాళ్ళ పేరు మీద ఇచ్చారు. వారే ప్రతిష్టాపన చేశారు. అప్పుడు ఇచ్చి తర్వాత ఈ బంగారు పుష్పాలు అమెరికా వాళ్ళు ఇక్కడ బంగారు పుష్పాలు మా స్వామివారికి 108 బంగారు పుష్పాలు సమర్పించి ఆ పుష్పాలతోటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఆ పుష్పాలతోటి పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. అవే కాకుండా ఇంకా వేరే వాళ్ళ సహాయంతో ఇక్కడ ఒక బిల్డింగు, ఇంకొక వీళ్ళు ఇవన్నీ ఉండి ఆ దేవుడికి అవన్నీ అద్దెలు ఇచ్చి ఆ అద్దెలతోటి భక్తులు ఇచ్చే సహకరించే సహాయంతో ఈ కార్యక్రమాలన్నీ జయప్రదం చేస్తున్నాం అన్నమాట. స్వాహా ఉదానాయ స్వాహా సమానాయ స్వాహా బ్రహ్మణే స్వాహా మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాభిదానమసి ఉత్తరాపోషణం నివేదయామి. హస్తౌ వృక్షాలయామి, పాదౌ వృక్షాలయామి, శిఖాచమనీయం సమర్పయామి. గోపీకులైత్య కర్పూరేణ గవల్లీదలైరితం నీరాజనం మణిమానితం కర్పూరేణ మండితం తుభ్యం దాస్యామ్యహం శ్రీ మహాగణాధిపతిం ఉమామహేశ్వర శ్రీ సాయిబాబా ప్రీత్యర్థం సమస్త దేవతా ప్రీత్యర్థం ఆనంద కర్పూర నీరాజనం. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो श्री शिरडी साई बाबा प्रचोदयात्. वेदोक्तेन सुवर्ण दिव्य मंत्र पुष्पं समर्पयामि. यानि कानि च पापानि जन्मान्तरकृतानि च ఇప్పుడున్న సాయిబాబా భక్తులు ఇప్పుడు ప్రస్తుతానికి నేను కోదాటి వామనమూర్తి అని, వారి విజయశివాజీ, ఇట్లా ఆరికాటి వెంకటనారాయణ, తోర్పాటి శ్రీనివాసులు, ఇంకా తోర్పాటి శేషయ్య, గోదాటి నాగేంద్రరావు, ఇంకా ఇక్కడ అంతా సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ ఇలా బడవ లక్ష్మణస్వామి వీళ్ళంతా కలిసి ఈ కార్యక్రమాల్ని గురు పౌర్ణమి సందర్భంగా బాగా జనాల్లో మామూలుగా విశ్వలాలు చేసి ఇంకా వాళ్ళు ఇచ్చే విరాళాలు కానీ ఇక్కడికి వచ్చే భక్తుల విరాళాలతోటి ఈ గురు పౌర్ణమి కార్యక్రమాలు, దసరా ఉత్సవాలు, శ్రీరామనవమి ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుగుతుంది అన్నమాట. శ్రీ షిరిడి సాయిబాబా ప్రీత్యర్థం సమస్త దేవతా ప్రీత్యర్థం ఆత్మ సంపూర్ణారోగ్యస్తు.
గుడి దగ్గరికి వచ్చి సాయిబాబా గారిని దర్శించుకొని మనం అనుకున్న కోరికలు, పిల్లకాయలు లేని వాళ్ళకి పిల్లకాయలు కలగడం కానీ, ఉద్యోగాలు లేని వాళ్ళకి ఉద్యోగాలు కానీ, పెళ్ళిళ్ళు కానటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగడం కానీ, ఇంకా మనం కోరుకున్న కోరికలు ఏవైతే అవి బ్రహ్మాండంగా రాష్ట్రంలోనే రెండో గుడి కాబట్టి ఇంత ప్రసిద్ధి చెందిన దేవాలయంగా ఇప్పుడు జనంలో బాగా పాపులర్ అయ్యి ఎంతో బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేయడానికి మనకు ఆ బాబా గారు తోడ్పడి మన అన్ని ఆయన సహకరించి ఈ పనులను చేపిస్తూ ఉన్నాడు. ఈ మహత్యాన్ని అందరికీ తెలిసిన విషయం ఇది. కావాలంటే మీరు టీవీలో కానీ మళ్ళీ ఛానల్లో చూసి మీరు వచ్చి దర్శించుకొని పోయినా కూడా మీకు అలాగే ఉంటాయి, మీకు ఎలాంటి సందేహం ఉండదు.